అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు, దానికి కారణాలేంటి, ఆ బరువు పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అదేవిధంగా ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి గృహ వైద్య విధానాలేంటి, ఆహార విధి విధానాలేంటి, అంటే మీరు పాటించదగ్గ ఆహార విధి విధానాలేంటి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి మొదలగు అనేక వివరాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు మరొక చక్కటి గృహ వైద్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడు. జీలకర్రను వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. బాగా నిదానంగా రాసుకోండి. అన్నీ మీకు తెలిసినవే, మన ఇంట్లో ఉండేటువంటివే. కేవలము అవగాహన లోపంతో వాటిని సద్వినియోగం చేసుకోలేక మరి ఆ యొక్క వెయిట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టేదానికి వెనుకాడనటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి కేవలం అవగాహన నుండి వాటిని సద్వినియోగం చేసుకుంటే సమర్థవంతమైన ఫలితాలు పొందవచ్చు అన్నమాట. అట్లే మెంతులను వేయించి చూర్ణం చేసి ఒక 100 గ్రాములు మెంతుల చూర్ణం తీసుకోవాలి. చివరగా మిరియాల చూర్ణం ఒక 5 గ్రాములు. మిరియాలను కాస్త వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక 5 గ్రాములు మిరియాల చూర్ణం తీసుకోండి. అంటే జీలకర్ర చూర్ణం 50 గ్రాములు, మెంతుల చూర్ణము ఒక 100 గ్రాములు, మిరియాల చూర్ణం 5 గ్రాములు. లేకపోతే ఈ పదార్థాలను విడివిడిగా కాస్త వేయించేసేసి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీలో వేసేసి కూడా ఆ మిక్సీలో వేసినటువంటి పదార్థాలను జల్లించి ఉంచుకొని ఒక సీసాలో నిల్వ ఉంచుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి, అంటే 10 లేదా 15 నిమిషాల తర్వాత ఒక 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళు కానీ, కాల్చి చల్లార్చినటువంటి నీళ్ళు కానీ, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా పర్లేదన్నమాట. కాబట్టి మన వసతిని బట్టి ఆ యొక్క నీళ్లు మనం తీసుకొని అందులో 2 నుంచి 2.5 గ్రాము మాత్రమే, అంటే మ్యాక్సిమం 2.5 గ్రామ్స్, హాఫ్ టీ స్పూన్ అందులో కలిపేసేసి సేవించాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వైనా కరగడం మొదలవుతుందన్నమాట. క్రమక్రమంగా ఆ కొవ్వంతా కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ జీలకర్రలో థైమోక్వినోన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. ఈ యొక్క జీలకర్రలో ఉన్నటువంటి ఈ యొక్క క్వినోన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది అనమాట. అంటే జీవక్రియని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే జీవక్రియ వేగవంతం అవుతుందో అప్పుడు ఆ జీవక్రియలో భాగంగా ఫ్యాట్ మెటబాలిజం కూడా వేగవంతంగా జరిగి ఫ్యాట్ కరిగేందుకు, అంటే కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వు కరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అట్లే మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క శాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్, అదేవిధంగా మెంతుల గురించి మనం ఆలోచించినట్లయితే మెంతుల్లో అనేక రకాలైనటువంటి ఔషధ తత్వాలు ఉన్నాయి. ఆల్కలాయిడ్స్, శాపనిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఇలాంటి అనేక పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తగ్గించేసేస్తాయి. ఎప్పుడైతే బాడీలో కొవ్వు పదార్థము, కొవ్వు కణాల్లో అధికంగా సంచితమైందో అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియకు ఇవి కారణభూతం అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడం మొదలవుతుందో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా అనేక రకాలైనటువంటి ఫ్రీ రాడికల్స్, ఇతర అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి శరీరాన్ని వివిధ రకాల రుగ్మతలు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ 3 పదార్థాలు, అంటే ఆల్కలాయిడ్స్, అదేవిధంగా సాపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉన్నటువంటి ఈ యొక్క మెంతులను మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధించడమే కాకుండా పరోక్షంగా వెయిట్ లాస్, అంటే ఈ యొక్క కొవ్వును కరిగించేందుకు కూడా, జీవక్రియను వేగవంతం చేసేందుకు కూడా, చైతన్యవంతం చేసేందుకు కూడా ఈ యొక్క 3 పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరొక సుగుణం ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క శాపనిన్స్, మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క శాపనిన్స్ ముఖ్యంగా మగవాళ్ళలో ఫ్రీ టెస్టోస్టెరాన్ని పెంచుతాయన్నమాట. ఈ రోజుల్లో చాలామందికి వివిధ కారణాల వల్ల, ముఖ్యంగా వెయిట్తో పాటు ఇతర అనేక రకాలైన కారణాల వల్ల ఈ శృంగార సామర్థ్యం తగ్గిపోవడము, శృంగార కోరికలు తగ్గిపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటుంటాయి. కాబట్టి ఈ ఫ్రీ టెస్టోస్టెరాన్ దీన్ని ప్రమాణాన్ని పెంచేందుకు ఈ యొక్క సాపోనిన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మనం వెయిట్ లాస్ అయ్యేందుకు మనం ఔషధాన్ని వాడుకుంటున్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి సుగుణాల వల్ల
మనకు పరోక్షంగా కూడా మనకి సైడ్ బెనిఫిట్స్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల. ఇంకొకటి ఈ యొక్క మెంతుల వల్ల మరొక ప్రయోజనం ఏమిటంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును త్వరగా ప్రేవులు జీర్ణం కాకుండా ఇది కాపాడుతుంది. ఎలా కాపాడుతుందంటే, ఈ కొవ్వులు జీర్ణమయ్యేందుకు మన జీర్ణ వ్యవస్థలో లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు, ఈ యొక్క ఫ్లావనాయిడ్స్, ఇతర శాపనిన్స్, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, ఈ ఫైబరు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ లైపేజ్ అనేటువంటి కొవ్వును కరిగించేటువంటి ఎంజైమ్ను తక్కువగా ఉత్పత్తి చేసేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే లైపేజ్ అనేటువంటి ఎంజైము జీర్ణ వ్యవస్థలో తక్కువగా ఉత్పత్తి అవుతుందో, అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కొవ్వు శాతాన్ని త్వరగా జీర్ణం కాకుండా చాలా నిదానంగా జీర్ణం చేయడంతో పాటు ఎక్కువ కొవ్వు శాతాన్ని బయటకు విసర్జింపజేసేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మిరియాలు అన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ కొవ్వును కరిగించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి తోడు ఈ యొక్క జీలకర్ర, అదేవిధంగా మెంతుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలను మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, ద్విగుణీకృతంగా పనిచేసేందుకు ఈ మిరియాలు అన్నటువంటి పెప్పరిన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి రసాయన పదార్థాలు, అదేవిధంగా జీలకర్రలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, మెంతుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు సహకరించడమే కాకుండా వెయిట్ ఉన్నందువల్ల కలిగేటువంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా రక్షించేందుకు ఈ యొక్క ఔషధాలు, ఔషధ తత్వాలు, ఔషధ గుణాలు, రసాయనాలన్నీ కూడా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి అంశాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.